ఫ్రెండ్స్, పండ్లన్నిట్లో అంజీర పండు చాలా తీయగా ఉంటుంది. ఈ పండు ఎంత తీయగా ఉంటుందో అంతే పౌష్టికంగా కూడా ఉంటుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని ఎండబెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ రూపంలో మార్కెట్లో అమ్ముతారు. కానీ అంజీర పండ్లని ఎండబెట్టడం చాలా కష్టమైన పని. దీన్ని కేవలం ఫ్యాక్టరీస్లో మాత్రమే ఎండబెడతారు. ఇళ్లలో కూడా చేయొచ్చు, కానీ చాలా కష్టమైన పని. ఫ్యాక్టరీస్లలో అంజీర పండ్లను ఏ విధంగా ఎండబెడతారు, దీనితో పాటు మన ఇళ్లలో ఎలా ఎండబెట్టవచ్చు, అంతేకాదు అంజీర పండ్లు తినటం వల్ల మనకు ఏ ఉపయోగాలు కలుగుతాయి, అసలు ఎవరు వీటిని తినకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తేనే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఫ్రెండ్స్, అంజీర పండు మన మనుషులకు ప్రాచీన కాలం నుంచే తెలుసు. కొన్ని శతాబ్దాల నుంచే మన మనుషులు అంజీర పండ్లను తింటూ వస్తున్నారు. అంజీర చెట్టు మల్బరీ జాతికి చెందిన చెట్టు. దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా, ఇండియా ఇంకా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో అంజీర పండ్లను పండిస్తారు. మన ఇండియాలో అంజీర పండ్లను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తారు. అంజీర చెట్లను నాటిన 2 సంవత్సరాల తర్వాత కాయలు కాస్తాయి. వీటిని నల్ల మట్టిలో లేదా ఎర్ర మట్టిలో పండిస్తారు. వీటిని పండించడానికి సున్నపు రాళ్లతో పాటు నల్ల మట్టిని కూడా ఉపయోగిస్తారు, లేకపోతే ఇసుక మట్టిని కూడా ఉపయోగించవచ్చు. వీటిని పండించడానికి ఎక్కువగా నీళ్లు ఉండే చోట్లనే ఎంచుకుంటారు. వీటికి చాలా ఎక్కువ నీళ్లు అవసరమవుతుంది. వీటిని పండించే మట్టి pH కూడా 6 నుంచి 7 లోపే ఉండాలి. అలా ఉంటేనే పంట ఆరోగ్యకరంగా ఉంటుంది. దీన్ని నాటిన 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత ఈ చెట్లు దాదాపు 15 కేజీల వరకు అంజీర పండ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పండడానికి 20 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. ఈ చెట్లు 50 నుంచి 60 సంవత్సరాల పాటు పండ్లను ఇస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటేనే పండుతాయి. ఇవి పండగానే వీటి కలర్ పర్పుల్ గా మారుతుంది. ఫ్రెండ్స్, అంజీర పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక అంజీర పండులో దాదాపు 20 నుంచి 28% వరకు నేచురల్ షుగర్స్ ఉంటాయి. దాన్ని తినటం వల్ల మన బాడీలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి పర్సెంటేజ్ పెరుగుతుంది. అంజీర పండ్లను మిగతా పండ్లతో పోల్చుకుంటే చాలా విలువైనదిగా భావిస్తారు. ఇది మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆస్తమా పేషెంట్స్ కి అయితే ఈ పండు ఒక వరంతో సమానం. ఈ పండ్లను తినటం వల్ల క్యాన్సర్, జలుబు, మధుమేహం, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎన్నో వ్యాధులు నయమవుతాయి. అంజీర పండుని తినటం వల్ల ఉపయోగాలైతే ఇవి. అయితే ఇప్పుడు అంజీర పండ్లను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి. వేసవి కాలంలో ఈ అంజీర పండ్లు పండుతాయి. అప్పుడు ఈ పండ్లను కోసేసి శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు వీటిని ఎండలో అలాగే ఉంచేస్తారు. ఆ తర్వాత వీటిని వేడి నీళ్ళలో బాగా బాయిల్ చేస్తారు. తర్వాత ఈ పండ్లను ముక్కలుగా కట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు వీటిని ఎండలో అలాగే ఉంచేస్తారు. వీటిని దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు అలాగే వదిలేస్తారు. దీనివల్ల అవి పూర్తిగా ఎండిపోతాయి. అప్పుడు ఎండిన తర్వాత వీటిని ఫ్యాక్టరీస్ కి తీసుకువెళ్లి కన్వేయర్ బెల్ట్ పైన ఉంచుతారు. అప్పుడు అక్కడ ఉన్న వర్కర్స్ ఇందులో బాగాలేని అంజీర పండ్లను వేరు చేస్తారు. మంచి అంజీర పళ్ళని మళ్ళీ కెమికల్స్ లో కడుగుతారు. అప్పుడు ఇవి మళ్ళీ మెత్తగా మారుతాయి. అందుకనే మళ్ళీ హీటింగ్ మిషన్ లో వేడి చేస్తారు. తర్వాత మళ్ళీ వీటిని కొన్ని రోజుల వరకు ఎండబెడతారు. ఇక ఇవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ప్యాక్ చేసి మార్కెట్ లో అమ్మేస్తారు. ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ఇంట్లో కూడా అంజీర పండ్లను ఎండబెట్టుకోవచ్చు, కానీ అది కొంచెం కష్టమైన పని. ఒకవేళ మీరు వాటిని ఎండలో ఉంచలేకపోతే వాటిని ఓవెన్ లో కూడా వేడి చేసుకోవచ్చు. దానికోసం మీరు ఓవెన్ లో 140 డిగ్రీల ఫారెన్హీట్ ని సెట్ చేయాలి. అవి కాలిపోకుండా ఉండడం కోసం మీరు ఓవెన్ ని కొద్దిగా తెరిచి ఉంచండి. ఒకవేళ మీరు తెరిచి ఉంచలేకపోతే దాన్ని కాసేపు తెరిచి కాసేపు మూసేస్తూ ఉండండి. అంజీర పండ్లు పూర్తిగా ఎండిపోయాయో లేదో తెలుసుకోవడం కోసం మీరు వాటిని విరగ్గొట్టి చూడండి. మీరు వాటిని విరగ్గొట్టినప్పుడు వాటి నుంచి నీళ్లు రాకపోతే అవి పూర్తిగా ఎండిపోయినట్టే. కానీ ఫ్రెండ్స్, అవి ఫ్యాక్టరీలో ఎండిన విధంగా ఇళ్లలో ఎండవు. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటిని బయటకు తీసి చల్లార్చండి. ఇక అవి పూర్తిగా చల్లారాక వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేయండి. మీరు దాదాపు ఈ అంజీర పళ్ళను ఫ్రిడ్జ్ లో 2 సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఇప్పుడు అంజీర పండు గురించి ఎలాంటి విషయాలు చెప్తాను అంటే వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు అంజీర పండ్లని ఒక అద్భుతమైన పండు అంటారు. ఇది జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంజీర పండ్లలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ కారణం చేతనే వీటిని మన జీర్ణ వ్యవస్థకు మంచిదిగా భావిస్తారు. నిజానికి మన మనుషులకు రోజుకు 25 గ్రాముల ఫైబర్ కావాలి, కానీ అంజీర పండ్లలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీన్ని బట్టి కేవలం 4-5 అంజీర పండ్లు తింటే మనకు రోజుకు కావలసిన ఫైబర్ లభిస్తుంది. అప్పుడు మన జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. ఇది లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వాతావరణంలో మార్పులు రాగానే మనకి దగ్గు, జలుబు లాంటి వ్యాధులు వస్తాయి. అలాంటి సందర్భాల్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. దానికోసం మీరు ముందు అంజీర పండ్ల ముక్కలను నీళ్ళల్లో వేడి చేయాలి. ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఉదయం సాయంత్రం తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. అంజీర పండు మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన ఎముకల నొప్పిని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన ఎముకలు అభివృద్ధి చెందుతాయి. ఈ పండ్లు నేరుగా మన నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల యాంగ్జైటీ, మైగ్రేన్ లాంటి వ్యాధులు నయమవుతాయి. వీటిని తినడం వల్ల చాలా లైంగిక సమస్యలు నయమవుతాయి. పురుషులకు వచ్చే లైంగిక సమస్యలను అరికట్టడంలో అంజీర పండ్లు చాలా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మన మనుషులకు వచ్చే ఇన్ఫర్టిలిటీ సమస్యలు నయమవుతుంది. అందుకని చాలా మంది డాక్టర్స్ లైంగిక సమస్యలు అరికట్టడం కోసం ఈ అంజీర పండ్లను తినమని చెప్తారు. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మన బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుతుంది. దీనివల్ల మన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్ ట్రైగ్లిసరైడ్స్ స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. మనకున్న హైపర్ టెన్షన్ నుంచి విముక్తి చేస్తుంది. ఎక్కువ ఉప్పును తినటం వల్ల మన శరీరంలో సోడియం పర్సెంటేజ్ పెరుగుతుంది. దానితో పాటు పొటాషియం పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు అంజీర పండ్లను తింటే నయమవుతాయి. అయితే ఫ్రెండ్స్, వీటిని తినే సరైన విధానం మీకు తెలుసా? వీటిని నానబెట్టి తినాలి. దీనికోసం మీరు అంజీర పండ్లను రాత్రి నీళ్ళలో ఉంచాలి. తర్వాత ఉదయాన్నే పరిగడుపున తింటే మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది వీటిని పాలలో వేసుకుని తింటారు. ఈ 2 విధానాల్లో అంజీర పండును మీకు నచ్చిన విధంగా తినొచ్చు. ఫ్రెండ్స్, అంజీర పండ్లను ఎవరు తినకూడదు అంటే షుగర్ పేషెంట్స్ అస్సలు తినకూడదు. ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మీరు అంజీర పండ్లను తినొద్దు. ఒకవేళ మీ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటే మీరు లిమిట్గా తినొచ్చు, లేదా 1-2 పండ్లను తినొచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది టీవీస్, మొబైల్స్ చూస్తూ మనకు అవసరం లేని చెత్త ఫుడ్స్ ను తింటూ ఉన్నారు. మనం తీపి వస్తువులను తినాలి అనుకున్నప్పుడు చాక్లెట్స్, క్యాండీస్ లాంటివి తింటున్నాం. కానీ ప్రకృతి ఇచ్చిన అందమైన స్వీట్స్ లలో కిస్మిస్ ఒకటి. అంజీర పండ్లు కూడా ప్రకృతి ఇచ్చిన అందమైన స్వీట్, కానీ వీటిని తినడం మర్చిపోయాం. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపిస్తే ఒకసారి ఈ పండ్లను ట్రై చేయండి. దీనివల్ల మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్న యూత్ అంతా ప్యాకెట్ ఫుడ్స్ ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు వాటిని వదిలేసి ప్రకృతి ద్వారా లభించే ఫుడ్స్ ని తింటే మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. మీరు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. నేను పూర్తిగా ఈ ప్యాకెట్ ఫుడ్స్ ని తినొద్దని చెప్పట్లేదు. మీరు ప్యాకెట్ ఫుడ్స్ ని తినండి. వాటితో పాటు కిస్మిస్, అంజీర పండ్ల లాంటి నేచురల్ ఫ్రూట్స్ ని కూడా తినండి. పంచదారని చాలా తక్కువగా తినండి. ఒకవేళ మీరు ఇలా చేస్తే మీకు చాలా ఎనర్జీ వస్తుంది. మీరు చాలా చురుగ్గా పనిచేయగలుగుతారు. చాలా సమయం గడిచిన తర్వాత కూడా మీకు ఎనర్జీ మిగిలే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు డల్ గా ఉండడానికి కారణం ఒకటే. అదేంటంటే పోషకాలు లేని ఆహారం తినడం, పంచదారను తినటం, ప్రాసెస్డ్ షుగర్స్ ని తినటం. దీనివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. అందువల్లే మనం ప్రకృతి ఇచ్చిన కిస్మిస్లను, అంజీర పండ్లను తినాలి. దీనివల్ల మనం చాలా కాలం వరకు ఆరోగ్యకరంగా బ్రతకగలుగుతాం. అయితే ఫ్రెండ్స్, ఈ అంజీర పండ్ల గురించి మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నా. అయితే మన రీసెంట్ వీడియోస్ని ఇక్కడ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.